ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మొన్న హీరో విశాల్ మీరు చూసారో లేదో, ఆయనకి సడన్‌గా కాళ్ళు చేతులు వణకడం చూసాం. అది ఏమవుతోంది అని తెలుసుకున్నప్పుడు హీ రికవర్డ్ అని కూడా విన్నాం. ఏం జరిగింది సార్ అతనికి? యూజువల్‌గా విశాల్ గారికి ప్రాబబ్లీ ఫీవర్ వల్ల ఉన్న వీక్‌నెస్‌తోనే ఆ వణకడం ఒకటి కనిపించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్‌గా పార్కిన్సన్స్ అనేది అంత ర్యాపిడ్‌గా వితిన్ ఎ డే ఆర్ 2లో ఇంప్రూవ్ అయ్యే డిసీజ్ కాదు. కాదు. అది లైఫ్ లాంగ్ ఉండే డిసీజే అండ్ మెడికేషన్స్ తీసుకుంటేనే కంట్రోల్ అయ్యే డిసీజ్. యూజువల్‌గా పార్కిన్సన్స్ ఒకటేసారి 2 హ్యాండ్స్‌లో స్టార్ట్ అవ్వదు. ఒకసారి స్లోగా ఒక రైట్ కానీ, లెఫ్ట్ కానీ ఏదో ఒక హ్యాండ్‌లో స్టార్ట్ అయ్యి ఆర్ లెగ్‌లో స్టార్ట్ అయ్యి యూజువల్‌గా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 2-3 ఇయర్స్. ఓకే. కానీ అది క్యూరబులా? మెయింటైనబులా? అది మేనేజబుల్. మేనేజబుల్ దేర్ అది. ఇస్ నో డిఫరెంట్ స్పెసిఫిక్ క్యూర్ ఫర్ పార్కిన్సన్స్. బట్ మేనేజ్మెంట్‌లో కూడా దేర్ ఆర్ మెడికేషన్స్ ఉంటాయి అండ్ ఈవెన్ దేర్ ఇస్ సర్జరీ ఫర్ పార్కిన్సన్స్ ఆల్సో. ఓహ్! ఏం సర్జరీ చేస్తారు? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ ఉంటుంది. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే ఏంటి అంటే బ్రెయిన్‌లో ఒక ఎలక్ట్రోడ్స్ లాంటివి, బేసికల్లీ హార్ట్‌కి పేస్ మేకర్ ఎట్లా ఉంటుందో బ్రెయిన్‌లో కూడా ఒక ఎలక్ట్రోడ్స్, దానికి ఒక విధమైన కంట్రోల్ మెకానిజం పెడతారు. విచ్ విల్ మేక్ ష్యూర్ దట్ ఇలా వణకడం ఇన్వాలంటరీ కానీ మూవ్‌మెంట్స్ రాకుండా రాకుండా. చూసుకుంటుంది. సో కమింగ్ బ్యాక్ అట్ సార్, మొన్న అంటే ఫీవర్ వల్ల కూడా ఇలా చేతుల్లో వణుకులు అవి వస్తాయా? విశాల్ గారికి వచ్చింది చూసి చాలా మంది కంగారు పడిపోయారు. ఆల్మోస్ట్ ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా మారిపోయాయి. ఏం జరిగింది సార్ యాక్చువల్లీ? యూజువల్‌గా అంటే ఆ టెంపరేచర్ మోర్ దాన్ 102, 103 ఉన్నప్పుడు ప్రాబబ్లీ బాడీ అంతా జనరలైజ్డ్ వీక్‌నెస్ లాగా వచ్చి దానివల్ల షివరింగ్ వచ్చిందేమోనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ ద నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తే విశాల్ గారు చాలా నార్మల్‌గా అయిపోయారు. అవును. హ్యాండ్ షేకింగ్ కూడా లేదు అండ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆల్సో ఎవ్రీథింగ్ గాట్ నార్మలైజ్డ్. అవును. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ఫీవర్ అండ్ డ్యూ టు వీక్‌నెస్ అని వి కెన్ అస్యూమ్. పార్కిన్సన్స్ డిసీజ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే గనక దాన్ని కొంతవరకు మేనేజ్ చేసి దాని తీవ్రతను తగ్గించొచ్చని చెప్తున్నారు. అలాగే సేమ్ థింగ్ ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే ఆల్జైమర్స్ కూడా, అది కూడా రివర్స్ చేయొచ్చా? లేకపోతే మళ్ళీ వాళ్ళకి మెమరీ తిరిగొస్తుందా? ఆల్జైమర్స్ ఈస్ బేసికలీ పార్కిన్సన్ డిసీజ్ మెడికేషన్స్ చేస్తే మనం మోటార్ మూవ్‌మెంట్స్ అని మనం కంట్రోల్‌లో తీసుకురావచ్చు. అంటే షేకింగ్ కానీ, ఆర్ స్టిఫ్‌నెస్ కానీ, ఆర్ నడకలో స్పీడ్ కానీ, హ్యాండ్ మూవ్‌మెంట్స్‌లో ఇవన్నీ కూడా మనం వి కెన్ కంట్రోల్ టు సమ్ ఎక్స్‌టెంట్. బికాజ్ పార్కిన్సన్స్‌లో ఏంటి అంటే ఇనీషియల్ 5 ఇయర్స్‌లో ద పేషెంట్ విల్ బీ ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. విత్ మెడికేషన్స్ కొంచెం రెస్పాండ్ అవుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం టాబ్లెట్ 3 టైమ్స్ వేసుకునే టాబ్లెట్ వేసుకుంటే త్రూ అవుట్ ద డే ఆ టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంటారన్నట్టు. వన్స్ దే క్రాస్ 5 ఇయర్స్ ఇంటూ ద ఇల్‌నెస్, 5-10 ఇయర్స్ తర్వాత అంటే ఇల్‌నెస్ స్టార్ట్ అయ్యాక ఆ టైంలో ఏంటి అంటే బాడీకి డోపమిన్ అనే లెవెల్ ఎక్కువ అవసరం పడుతుందన్నట్టు. పార్కిన్సన్ ఎందుకు వస్తుందంటే డోపమిన్ కెమికల్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్‌లో. సో ఇట్లాంటి వాటికి ఏంటి అంటే ఒంట్లో డోపమిన్ ఉన్నప్పుడు బావుంటారు. డోపమిన్ తగ్గిపోయేసరికి మళ్ళీ సింప్టమ్స్ రావడము. రైట్. ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి పార్కిన్సన్స్‌లో 5-10 ఇయర్స్ తర్వాత ఉంటాయి. ఆ టైంలో మనము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ డీబీఎస్ అట్లాంటివి సజెస్ట్ చేస్తుంటాం అన్నట్టు. లైక్ కానీ వన్స్ దే క్రాస్ 5 పెద్దవాళ్ళకి ఇయర్స్ చేయరు కదా సార్ అలాంటివి? ఎవరికైనా చేయొచ్చండి. లైక్ ఏజ్ ఏజ్ లిమిటేషన్ పీపుల్ కూడా లేదు. చేయొచ్చు. ఈవెన్ మోర్ దెన్ 70 టిల్ 80 యూ క్యాన్ డూ. సో అండ్ ఇట్స్ సక్సెస్‌ఫుల్. ఇట్ ఈస్ సక్సెస్. నో రిస్క్స్ ఇన్వాల్వ్డ్. యూజువల్‌గా అయితే 1% రిస్క్ ఉంటుంది ప్రాబ్లీ ఎందుకంటే అంటే. బ్రెయిన్‌లో ఏదైనా కూడా అందరూ భయపడతారు ముందు. యూజువల్‌గా అంటే ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి మన కంటికి కూడా కనపడవు. అంత చిన్న ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నట్టు. సో చాలా చిన్న ఎలక్ట్రోడ్స్ అండ్ అది ఓపెన్ సర్జరీ కాదు. లాప్రోస్కోపిక్‌గా చేయొచ్చా? ఓపెన్ సర్జరీ కాదు. బర్ హోల్ సర్జరీ అంటారు. అదే స్టీరియోటాక్టిక్ సర్జరీ. కీ హోల్ అది కీ హోల్ చిన్న. కైండ్ ఆఫ్ సర్జరీ అన్నట్టు అంతే. సో ఈవెన్ ఆ సర్జరీ టైమ్‌లో కూడా పేషెంట్ విల్ బి అవేక్. ఓహో! అలా కూడా జరుగుతాయి. అవేక్ సర్జరీ అది. అండ్ మీరు ఇంకొక క్వెషన్ అల్జైమర్స్ గురించి అడిగారు. అల్జైమర్స్ సాడ్‌లీ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. న్యూరోడీజనరేటివ్ డిసీజ్ అండ్ అల్జైమర్స్‌లో రివర్సల్ కొంచెం కష్టం. బికాజ్ న్యూరోనల్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మల్టిపుల్ ఏరియాస్‌లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అన్నట్టు. ఒక బ్రెయిన్‌లో ఒక పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అదర్ పార్ట్స్‌కి స్లోగా న్యూరాన్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి అల్జైమర్స్ ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ రివర్సిబుల్. అండ్ రీసెంట్‌గా ఒక డ్రగ్ ఒకటి యూఎస్‌లో ఒకటి లాంచ్ అయింది అన్నట్టు. అల్జైమర్స్‌లో ఒక స్పెసిఫిక్ టైప్‌కి. దాంట్లో ఏంటి అంటే వి కెన్ అరెస్ట్ ద ప్రోగ్రెషన్ టు సమ్ ఎక్స్‌టెంట్. నాట్ కంప్లీట్‌లీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ రివర్సిబుల్ అల్జైమర్స్ సాడ్‌లీ. డాక్టర్ భరత్ చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇచ్చారు మా వ్యూవర్స్‌కి. బోత్ అబౌట్ ఎపిలెప్సీ, ఇంకా ఫిట్స్‌కి, సీజర్స్‌కి, ఎపిలెప్సీకి ఉండే కనెక్షను, దాని డిఫరెన్సెస్, వాటితో పాటు ఇవాళ పార్కిన్సన్స్ గురించి, అల్జైమర్స్ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. న్యూరోపతి గురించి తెలుసుకున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ యూ సో యువర్ మచ్ అండి. వాల్యుబుల్ టైమ్ టుడే. థాంక్ యూ. థాంక్ యూ అండి.